Hello friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name Rafee. Friends, ఇది IQOO కంపెనీ వాళ్ళు నిన్న మన ఇండియాలో లాంచ్ చేసిన IQOO Z3 మొబైల్. సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అలాగే దీని బాక్స్లో ఏమేమి వస్తాయి, అలాగే దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే దీని డిజైన్ ఎలా ఉంది, లుక్ ఎలా ఉంది, యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది, ఇవన్నీ ఈరోజు నేను మీకు ఈ అన్బాక్సింగ్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్స్ రూపంలో షేర్ చేస్తాను. ఇది కేవలం మీకు 17,500 రూపాయల బడ్జెట్లో కిల్లర్ స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా మీరు ఆ బడ్జెట్లో మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. యాక్చువల్గా 20,000 వరకు ఉంటుంది, కాకపోతే మీరు ఐసిఐసిఐ కార్డు ప్లస్ అమెజాన్లో కూపన్ ఇవి రెండు అప్లై చేసుకుంటే మీకు 17,500కి అయితే వస్తుంది. నన్ను అడిగితే మీరు మీ ఫ్రెండ్స్లోనో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరి దగ్గరైనా మీకు ఐసిఐసిఐ కార్డు దొరకవచ్చు. అలా కొనుక్కోండి, మీరు 2,500 రూపాయలు సేవ్ కూడా చేసుకోవచ్చు. బాక్స్ పైన మనకి IQOO బ్రాండింగ్ కనిపిస్తుంది, సైడ్కి మీకు IQOO Z3 అని రాస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన సార్ వాల్యూ అలాగే స్టోరేజ్ వేరియంట్ IMEI నెంబర్స్ ఇలాంటివి అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మనకి ఇక్కడ సార్ వాల్యూ హెడ్కి 0.94 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.75 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి ఇది 1.8 కంటే బిలో ఉండాలి. రెండు కంబైన్డ్గా కాదు, రెండు ఇండివిజువల్గా మీకు 1.8 కంటే బిలో ఉంటే హెల్త్కి ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవని అర్థం. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. అండ్ మీకు ఇక్కడ 5G బ్యాండ్స్ చూస్తే రెండు 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తాయి, N77 అలాగే N78 అండ్ సైబర్ బ్లూ అని ఇక్కడ రాస్తుంది. అలాగే 8+256 GB వేరియంట్ మన దగ్గర ఉన్నది. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఒక సీల్ ఉంది, సో దీన్ని మనం కట్ చేద్దాం. అలాగే పైన ఒక సీల్ ఉంటుంది, సో దీన్ని కూడా మనం కట్ చేసేస్తే మనకి సింపుల్ వీళ్ళ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బాక్స్ డిజైన్ ఇలా ఓపెన్ చేస్తే లోపల మనకి ఒక ఎల్లో కలర్ బాక్స్ ఉంటుంది. ఈ ఎల్లో కలర్ బాక్స్లో మనకి ఒక TPU కేసు, అలాగే ఛార్జింగ్ కేబుల్, అలాగే రకరకాల పేపర్ వర్క్స్ అయితే దీంట్లో వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది TPU కేసు మంచి క్వాలిటీ ఇచ్చారు, చాలా టఫ్గా కూడా ఉంది. దీన్ని ప్రజెంట్గా పక్క పెడదాం. అండ్ మనకు కొంచెం పేపర్ వర్క్, సిమ్ ఎజెక్టింగ్ పిన్ అయితే ఇక్కడ ఉంది, దీంతో మనకు అవసరం ఉంటుంది. దీన్ని మనం ప్రజెంట్గా పక్కకి వేసేద్దాం. అండ్ మనకి ఇక్కడ పేపర్ వర్క్ ఉంటుంది, ఇది జనరల్గా మనం చదవం, దీన్ని కూడా పక్క పెట్టేద్దాం. అండ్ లోపల మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే సపరేట్గా ఇచ్చారు. IQOO 7లో మీకు డిఫరెంట్గా ఉంటుంది బాక్స్ ప్యాకేజింగ్, దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు Type-C కేబుల్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో 55 వాట్స్ ఛార్జర్ కూడా ఉంటుంది, అది కూడా లోపల ఎక్కడ ఉంటుంది చూద్దాం. సో ఫోన్ ప్రజెంట్గా మనం పక్కా పెట్టేసి లోపల ఛార్జర్ చూద్దాం. ఇది 55 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అనమాట. సో జస్ట్ 19 మినిట్స్లో మీకు 50% ఛార్జ్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. సో ఇవి మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు కేసు, అలాగే పేపర్ వర్క్, అలాగే మనకు ఒక సిమ్ ఎజెక్టర్ పిన్, కేబుల్, ఛార్జర్, అలాగే మనకి ఫోన్ ఉంటుంది. ఇందులో ఎలాంటి ఇయర్ ఫోన్స్ లాంటివి అయితే వీళ్ళు ఇవ్వరు. సో ఇవన్నీ మనం పక్కా పెట్టేసి మేజర్గా ఫోన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫోన్ ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో వీళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఇలా అంటే మనకి ఇది బయటకు వస్తుంది. సో ఇది మనకి సైబర్ బ్లూ, కొంచెం గ్రేడెంట్ ఫినిషింగ్తో, గ్లాసీ ఫినిషింగ్తో వస్తుంది. కానీ బ్యాక్ సైడ్ మాత్రం గ్లాస్ బాడీ అయితే కాదనుకుంటా, ఇది ప్లాస్టిక్ బాడీ లాగే సౌండ్ వస్తుంది. కానీ లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, బ్యాక్ సైడ్ షైన్ అవుతూ ఉంది. అండ్ మనకి ఇక్కడ IQOO బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ సామ్సంగ్ సెన్సార్ వీళ్ళు దీంట్లో ఇచ్చేసారు. సైడ్కి మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే వాల్యూమ్ రాకర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇటువైపు మనకి ఏమీ లేదు. అలాగే బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాకు, అలాగే మెయిన్ మైక్రోఫోను, అలాగే Type-C పోర్టు స్పీకర్ అయితే ఇక్కడ ఉంది. దీంట్లో డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉండవు, సింగిల్ స్పీకరే. అండ్ టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, అలాగే సిమ్ ట్రే పైన ఇచ్చారు వీళ్ళు. సిమ్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం. దీంట్లో కాన్ఫిగరేషన్ ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఒక సిమ్ కార్డు, ఒక SD కార్డు, లేదంటే 2 సిమ్ కార్డులు మీరు పెట్టుకోవచ్చు. కానీ 2 సిమ్ కార్డులు ఒక SD కార్డు అయితే మీరు ఎట్ టైం పెట్టుకోవడానికి లేదు. అండ్ పైన మీకు ఆల్రెడీ వీళ్ళు ఒక ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే వీళ్ళు ఇచ్చారు. పైన మనకి డ్యూ డ్రాప్ నాచ్లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. ఇప్పుడు మనం ఫోన్ బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. IQOO Z3లో మీకు 6.58 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, అలాగే 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. అండ్ ఇది మీకు HDR10 సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు పండా గ్లాస్తో ప్రొటెక్ట్ చేశారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు Qualcomm Snapdragon 768 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది 2.84 GHz స్పీడ్ ఉంటుంది క్లాక్ స్పీడ్, 7nm ప్రాసెస్ బై బిల్డ్ అండ్ ఆక్టా కోర్ ప్రాసెసర్. అండ్ దీంట్లో గ్రాఫిక్స్ మీకు Adreno 620 GPUని యూజ్ చేశారు. ఇక 5G బ్యాండ్స్ విషయానికి వెళ్తే దీంట్లో 2 బ్యాండ్స్ సపోర్ట్ చేస్తాయి, N77 అలాగే N78 బ్యాండ్స్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, ఇది సామ్సంగ్ ఐసోసెల్ G-W3 సెన్సార్ని యూజ్ చేస్తారు. దీంతో 4K రికార్డింగ్ 830 అలాగే 60 FPS వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ 120 degrees వైడ్ యాంగిల్ కవర్ చేస్తుంది. మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ లాగా వాడారు. ఫ్రంట్ సైడ్ మీకు డ్యూ డ్రాప్ నాచ్ ఉంటుంది, దీంట్లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4400 mAh బ్యాటరీ ఉంటుంది. 55 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ మీకు బాక్స్లోనే
ఇస్తారు. అండ్ ఇది ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే ఫన్ టచ్ OS 11తో ఇది మీకు వస్తుంది. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అలాగే ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ IQOO Z3లో ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ ఏంటి, అలాగే సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్, అలాగే ఫీచర్స్ అండ్ యాప్స్ ఏమేమి ఉన్నాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఒకసారి అలా చూద్దాం. అండ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అన్ని యాప్స్ కూడా ఇలా మీకు హోమ్ స్క్రీన్ మీద అరేంజ్ చేసి ఉంటాయి. అండ్ దీంట్లో మీకు ఒక యాప్ డ్రావర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అఫ్కోర్స్ IQOO అనేది వివోకి ఒక సబ్ బ్రాండ్ కాబట్టి వీళ్ళు స్టిల్ దీంట్లో మీకు ఫన్ టచ్ OSని యూజ్ చేస్తున్నారు. అండ్ ఫన్ టచ్ OS మన ఇండియాలోను అలాగే గ్లోబల్గా ఉంటుంది. చైనాలో మాత్రం ఆరిజిన్ OS అని ఉంటుంది. అఫ్కోర్స్ IQOOలో కూడా మీకు చైనాలో ఆరిజిన్ OS ఉంటుంది, ఇక్కడ మాత్రం ఫన్ టచ్ OSని వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అండ్ మీకు చూస్తానికి కొంచెం దగ్గరగా రియల్మీ UI అలాగే ఫన్ టచ్ OS కొంచెం చూడటానికి ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాయి. అండ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో కొన్ని యాప్స్ ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్వేర్ అప్లికేషన్స్ లాగా కూడా ఉన్నాయి. డైలీ హంట్ కావచ్చు, అలాగే ఫేస్బుక్ కావచ్చు, అలాగే నెట్ఫ్లిక్స్ కావచ్చు, స్నాప్చాట్ కావచ్చు, షేర్ చాట్ కావచ్చు, స్పాటిఫై కావచ్చు, గూగుల్ న్యూస్ కావచ్చు, ఇలాంటివి ఒక 10 అప్లికేషన్స్ వరకు వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్ లాగా తీసుకొచ్చారు. చూద్దాం ఇవి మనకి అన్ఇన్స్టాల్ అవుతున్నాయా లేదనేది. ఫేస్బుక్ ట్రై చేద్దాం, ఫేస్బుక్ అర్జెంట్గా డిలీట్ చేద్దాం. సో రిమూవ్ అయితే అవుతుంది. కాకపోతే నెట్ఫ్లిక్స్ మాత్రం దీంట్లో మీకు ఇది డిఫాల్ట్ యాప్ లాగా ఉంటుంది. దీన్ని డిజబుల్ చేసుకోవచ్చు కానీ మీరు దీన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి మాత్రం రాదు. అండ్ రిమైనింగ్ అన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ కూడా మీరు కావాలంటే తీసేసుకోవచ్చు. అండ్ ఒకసారి మన సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి ఒకసారి వెళ్దాం. అబౌట్ ఫోన్ అని ఉంటుంది కదా, సో సిస్టమ్ ఇన్ఫర్మేషన్, అబౌట్ ఫోన్, ఫన్ టచ్ OS ఫర్ IQOO Z3 అండ్ 2.8 GHz స్పీడ్తో ఉన్న క్లాక్ స్పీడ్తో ఉన్న ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 768G అని ఇక్కడ వీళ్ళు రాశారు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ కూడా ఈ ఫోన్లో ఉంటుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు బేస్ వేరియంట్ 6GB ప్లస్ 128GBలో మాత్రం ఈ వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ అనేది ఉండదు. ఓన్లీ 8GB వేరియంట్లో మాత్రమే మీకు ఉంటుంది. ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, 8GB ప్లస్ 3GB ఈజ్ ఈక్వల్ టు 11GB దీంట్లో ఉంటుందని అర్థం. ఈ 3GB ఏంటంటే మీకు ఇంటర్నల్గా ఉన్న ఏదైతే 128GB కానీ 256GB కానీ స్టోరేజ్ ఉంటుందో ఫ్లాష్ స్టోరేజ్, ఆ ఫ్లాష్ స్టోరేజ్లోంచి ఒక 3GB ర్యామ్ కింద వీళ్ళు వాడుకుంటారు. ఎప్పుడైనా మీకు హెవీ మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు ఇది మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ 11 OS అని చూపిస్తుంది. అండ్ మనం ఒకసారి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు సెక్యూరిటీ ప్యాచ్లో ఒకసారి చూద్దాం. ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్తో వెళ్ళి తీసుకొచ్చారు. అండ్ మనం ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా చెక్ చేసి చూద్దాం. సిస్టమ్ అప్డేట్ అండ్ దెర్ ఈజ్ నో అప్డేట్ అనమాట. ఎలాంటి అప్డేట్ అయితే దీంట్లో లేదు. అండ్ దీంట్లో మీకు ఇక ఫీచర్స్ విషయానికి వెళ్తే ఆల్మోస్ట్ అన్ని రకాల ఫీచర్స్ దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఏది స్కిప్ చేయలేదు. డ్యూయల్ బ్యాండ్ వైఫై దీంట్లో సపోర్ట్ ఉంటుంది. అండ్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ దీంట్లో రిజిస్టర్ చేశాను. చూద్దాం ఎంత స్పీడ్గా ఓపెన్ అవుతుంది అనేది. చూసారు కదా, చాలా స్పీడ్గా ఉంది. సో వెంటనే రియాక్ట్ అవుతుంది. జనరల్గా ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ చాలా ఫాస్ట్ ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అనమాట. అండ్ దీంట్లో నేను ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చాను, అది కూడా ఒకసారి చూద్దాం. సో వెంటనే ఓపెన్ అయిపోయింది. చూసారు కదా, ఫాస్ట్గానే ఉంది. అండ్ దీంట్లో నేను అమెజాన్ ప్రైమ్ కూడా ఇన్స్టాల్ చేసి చూశాను. సో దీంట్లో మీకు ఏంటంటే DRM ఇన్ఫోలో L1 సర్టిఫికేషన్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు HD అని ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వాటిలో మీరు డైరెక్ట్గా HDలో మూవీస్ అయితే మీరు ప్లే చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో ఇక CPU ఇన్ఫర్మేషన్లోకి వస్తే వెళ్తే ఆల్మోస్ట్ అన్ని రకాల సెన్సార్స్ ఉంటాయి. దీంట్లో ఏది స్కిప్ చేయలేదు. మనకి జనరల్గా అబౌవ్ మిడ్ రేంజ్ ఫోన్ లాగా ఉంటుంది కాబట్టి దీని వీళ్ళు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. మనం ఒకసారి వీడియో అలాగే ఆడియో డిపార్ట్మెంట్లో క్వాలిటీ ఎలా ఉందనేది ఒకసారి మనం ఒక 4K వీడియో ప్లే చేసి చూద్దాం. సో చూస్తున్నారుగా, వీడియో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇది IPS LCD డిస్ప్లే కాబట్టి మీకు క్వాలిటీ అనేది పర్లేదు, మంచి క్వాలిటీ డిస్ప్లేని వీళ్ళు యూజ్ చేశారు. సో మనకి పైన లైట్ ఎఫెక్ట్ వల్ల మీకు కొంచెం కలర్స్ అనేది అటు ఇటు అవ్వచ్చు, కానీ నాకైతే రియల్ లైఫ్లో అయితే చాలా మంచిగానే కనిపిస్తుంది. అండ్ ఆడియో డిపార్ట్మెంట్లోకి వెళ్తే దీంట్లో మనకి ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. సో ఒక్క స్పీకరే ఉంటుంది, మీకు డ్యూయల్ స్పీకర్స్ అయితే దీంట్లో లేవు. ఇక్కడ మీరు చూడొచ్చు కదా, ఒకటే స్పీకర్ అయితే దీంట్లో ఉంది. పర్లేదు, ఆడియో మాత్రం మీకు లౌడ్గానే ఉంది, మీకు సరిపోతుంది. మరి డ్యూయల్ స్పీకర్స్ ఉన్నంత కాకుండా మీకు రెగ్యులర్ మనం ఇంతకుముందు ఫోన్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక దీంట్లో మనం ఒకసారి కెమెరా డిపార్ట్మెంట్లోకి ఒకసారి వెళ్తే కెమెరాలో మనకి UI ఒకసారి చూద్దాం. జనరల్గా అన్ని IQOO ఫోన్స్లో మీరు చూస్తున్నారు కదా. సో నైట్ మోడు, పోర్ట్రేట్ మోడు, అలాగే వీడియో మోడు, అలాగే వీడియోలో మీకు ఏంటంటే దీంట్లో 4K 30 అలాగే 60 రెండు ఉన్నాయి. దీంట్లో మీరు ఇక్కడ చూడొచ్చు 4K 30 అలాగే 60 రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఒక మంచి విషయమే. అండ్ మీకు ఇక్కడ రెగ్యులర్గా కెమెరాలో మనకి రకరకాల ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. స్లో మోషన్, అలాగే 64 మెగాపిక్సెల్కి సపరేట్ మోడు, అలాగే మ్యాక్రో షాట్స్కి సపరేట్ మోడు, ఇలాంటివి ఉంటాయి. AR స్టిక్కర్స్, అలాగే డాక్యుమెంట్ స్కానింగ్, ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. కొన్ని శాంపుల్స్ చూపిస్తాను, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి.
సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది IQOO Z3కి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్. త్వరలోనే దీనికి సంబంధించిన కెమెరా అలాగే ఫుల్ రివ్యూ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. నన్ను అడిగితే 17,500 రూపాయల బడ్జెట్లో ఇది ఖచ్చితంగా కిల్లర్ ఫోను. మీరు మీ ఫ్రెండ్స్లోనూ ఫ్యామిలీ మెంబర్స్లోనూ ఖచ్చితంగా దొరుకుతుంది. ఐసిఐసిఐ కార్డ్ ఈ రోజుల్లో చాలామంది వాడుతున్నారు. ఒకసారి రిక్వెస్ట్ చేయండి, మీరు 2,500 రూపాయలు సేవ్ చేసుకోండి. అప్పుడు మీకు 17,500 రూపాయల బడ్జెట్లో ఇది కిల్లర్ ఫోన్ అవుతుంది. లేకపోతే మీరు 20,000 రూపాయల వరకు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ నన్ను అడిగితే 17,500 రూపాయల బడ్జెట్లో ఇది చాలా వరకు ఫీచర్స్ మీకు ఆఫర్ చేస్తుంది. మేజర్గా 120Hz డిస్ప్లే. దీంట్లో మీకు డిస్ప్లేలో మీకు రిఫ్రెష్ రేట్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 60Hz మోడ్ ఉంటుంది, 90Hz మోడ్ ఉంటుంది, అలాగే 120Hz మోడ్ కూడా ఉంటుంది. మీరు కావాల్సిన విధంగా మీరు షిఫ్ట్ అవ్వచ్చు. 120Hz మోడ్లో పెట్టుకుంటే మీకు ఫోన్ చాలా స్మూత్గా ఉంటుంది, కాకపోతే బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువగా డ్రైన్ అవుతుంది. అండ్ దీంట్లో అందుకే వీళ్ళు స్మార్ట్ స్విచ్ మోడ్ అని ఒకటి ఇచ్చారు. అంటే మీకు ఆటోమేటిక్గా మీరు వాడుతున్న యాప్కు తగ్గట్టుగా ఇది ఆటోమేటిక్గా రిఫ్రెష్ రేట్ని వ్యారీ చేసుకుంటూ మీకు బ్యాటరీ అనేది ఎక్కువగా డ్రైన్ అవ్వకుండా చేస్తుంది. సో ఇందులో పెట్టుకోండి. లేదు నాకు 120Hzలోనే కావాలనుకుంటే ఇలా పెట్టుకొని ఆడుకోండి. అండ్ 55 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దీంట్లో ఉంది 4000 mAh బ్యాటరీతో. సో మీకు జస్ట్ 19 మినిట్స్లో 50% బ్యాటరీ ఫుల్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక సూపర్ ఫీచర్ అనమాట. అండ్ దీంట్లో మీరు అడ్జస్ట్ అవ్వాల్సింది ఏంటంటే 17,500 రూపాయల బడ్జెట్లో ఇది మీకు LCD డిస్ప్లేతో వస్తుంది. అఫ్కోర్స్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నప్పుడు కూడా ఇది LCD డిస్ప్లే అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. అండ్ ఇది కొంచెం ఓల్డ్ స్టైల్ డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది. దీనికి కూడా మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అండ్ కెమెరా సూపర్గా ఉంది, బ్యాటరీ ఎక్సలెంట్, అండ్ OS ఫన్ టచ్ OS కొంచెం అప్డేట్స్ అనేది కొంచెం స్లోగా ఉంటే వెన్ కంపేర్డ్ విత్ అదర్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే. కాకపోతే పర్లేదు, వీళ్ళ OS కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. అండ్ మేజర్గా దీంట్లో మీకు గేమింగ్ ఫీచర్స్ అనేవి వీళ్ళు చాలా వరకు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఈ బడ్జెట్లో మీరు దీన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు 17,500 రూపాయల బడ్జెట్లో. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.